హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. వార్షికాదాయం 6 లక్షల వరకు ఉండి క్యూర్ పరిధిలో ఇళ్లు స్థలం లేని వారు తొలి విడతలో అర్హులని మంత్రులు తెలిపారు. వచ్చే ఏడాది బోనాల నాటికి పేదల సొంతింటి కల సాకారం చేస్తామన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సచివాలయంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ లాంఛనంగా ప్రారంభించారు. పథకం బ్రోచర్, అర్హతలు, దరఖాస్తులను మంత్రులు ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అల్పాదాయ వర్గాల కోసం 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 480 చొప్పున 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించనున్నారు. తొలి విడతలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు పొంగిలేటి తెలిపారు. ఈ పథకానికి కొత్త పేరు పెట్టాలని భావించినప్పటికీ చివరకు ఇందిరమ్మ ఇండ్ల పేరే ఖరారు చేశారు. ఇదే బాగుంటుందని ఇన్స్టాగ్రామ్ లో హౌసింగ్ బోర్డు పెట్టిన పోటీలో సూచించిన నల్గొండ జిల్లా నకరికల్కు చెందిన దివ్యాంగుడు కొండా నాగరాజ్ కు ముందుగా ప్రకటించిన విధంగా ₹1,00,000 బహుమతిచ్చారు. ఈ కాంటెస్ట్ లో 14,000 మందిలో ఒకగానొకరు విజేతగా నిలిచారు. ఆ ఒక్కరే కొండా నాగరాజ్ గారు. నకరికల్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఒక్కసారి కూడా గట్టిగా చెప్పట్లండి నాగరాజ్ గారికి. రేపటి నుంచి ఆగస్టు 10 వరకు మీ సేవ, వాట్సాప్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. దరఖాస్తు రుసుము ₹100తో పాటు ₹10,000 ఈఎండీగా చెల్లించాలని చెప్పారు. ప్లాటు రాకపోతే ₹10,000 వెంటనే తిరిగిస్తామని, ఒకవేళ ప్లాట్లు దక్కితే లబ్ధిదారుల వాటా సొమ్ము నుంచి తగ్గిస్తామని వివరించారు. వార్షికాదాయం ₹6 లక్షల లోపు ఉండి క్యూర్ పరిధిలో ఇళ్లు, స్థలం లేని వారే తొలి విడతలో అర్హులని తెలిపారు. 10 అంతస్తుల టవర్లలో ఒక్కో అంతస్తుకు 12 ప్లాట్ల చొప్పున 528 చదరపడుగుల్లో సింగిల్ బెడ్రూమ్లు నిర్మించేలా హౌసింగ్ బోర్డు డిజైన్లు ప్రకటించింది. స్థలం ₹5 లక్షల రాయితీని ప్రభుత్వం ఇస్తుందని, సుమారు ₹6 లక్షల లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించాలని మంత్రులు తెలిపారు. ఏ నియోజకవర్గంలోని ప్లాట్లకు ఆ నియోజకవర్గంలో కనీసం 10 ఏళ్లుగా నివసిస్తున్న వారే అర్హులని ప్రభుత్వం తెలిపింది. కేటాయించిన ఎల్ఐజీ ప్లాటును 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా కిరాయి ఇవ్వటానికి వీల్లేదని షరతు విధించింది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్లాటును ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిస్తుందని, అవసరమైతే బ్యాంకు మార్టిగేజ్ చేసుకోవచ్చునని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వ్ చేసి మిగతా 50% జనరల్ గా కేటాయించాలని నిర్ణయించారు. వచ్చే బోనాల పండుగ నాటికి హైదరాబాద్ కోర్ అర్బన్లోని పేదల సొంతింటి కల సాకారం చేస్తామని మంత్రులు తెలిపారు. ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన లాభ ఆక్షేపణ ఆపేక్ష లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి ఇల్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈ రోజు ఈ 1,00,000 ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర. ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో చిన్న పొరపాట్ల వల్ల ఆ కట్టిన కొద్దో గొప్ప ఇళ్లైనా కూడా నిజంగా నిరుపేదలకి ఉపయోగకరంగా ఉండేవి. ఎవరు కూడా అక్కడ నివసించటం లేదనేది స్పష్టంగా నాతో సహా నేను వెళ్లి ప్రత్యక్షంగా చూశాను. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఒక గొప్ప సంకల్పనతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఈ గ్లోబల్ సిటీని మరి అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఫలాలన్నిటిని కూడా మరి నగరంలోని పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు చేర్చాలనేదే మా ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు సొంత ఇంటి కళ అనేది వెనకటికి సామెత కూడా ఉన్నది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనేది. ఇలా ఇల్లును నిర్మించిచ్చే బాధ్యతను తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గము, శాసనసభ్యులు, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకు పోతున్న అంశాన్ని దయచేసి రాజకీయ కోణాల నుంచి కాకుండా ఇంతకు చెప్పిన ఉపాధి ఉన్న చోటనే కట్టాలనే లక్ష్యంతో, ఉపాధి ఒక కాడ ఇల్లు ఒక కాడ ఉంటే అది నిరుపయోగం ఉంటుందనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు ఎంత విలువైన స్థలాలైనా ఇవ్వడం జరిగింది. క్యూర్ పరిధిలోని మరో 10 నియోజకవర్గాల్లోనూ త్వరలో స్థలాలు గుర్తించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రులు చెప్పారు. క్యూర్ పరిధిలోని మధ్యతరగతి ప్రజల కోసం కూడా త్వరలో తీపి కబురు చెప్పనున్నట్లు మంత్రులు తెలిపారు.